శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్సీ రామకృష్ణ గారు బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్ గారు అందరికీ స్వాగతం అండి. శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. సో జరగాల్సినంత రాజపూజ్యం కన్నా అవమానం ఎంత జరగాలో వాలంటీర్లకు అంతా జరిగింది. ఇంక 36 రోజులు ఉంది. వాళ్ళకి తత్వం అన్నీ అర్థమైంది. ఇటు చంద్రబాబు గారు కూడా 5 నుంచి 10,000 డబల్ అన్నారు. అసలు ఇంతకీ నాకు ఒకటి అర్థం కాలేదు, వాళ్ళు ఉన్నారా ఊడారా ఆ పోస్టులు? అంటే ఆయన పునరుద్ధరణపై తొలి సంతకం అన్నారు. ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. వాలంటీర్ల వ్యవస్థ ఇవాళ గేమ్ చేంజర్గా మారింది. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలు అందరూ కూడా వాలంటీర్ల వైపే చూస్తున్న దీంట్లో వాలంటీర్ల ముందున్నటువంటి అంశం ఏంటి? గత 5 ఏళ్ల వెట్టి చాకిరీ కావాలా, రాబోయే విముక్తి కావాలా, బానిసత్వం నుంచి విముక్తి కావాలా అనేది తెలుసుకోవాల్సింది వాలంటీర్లే అన్నమాట. ఎందుకంటే 1976లోనో ఎప్పుడో ఇందిరాగాంధీ వెట్టి చాకిరీ రద్దు చేసిందమ్మ. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీర్లనే ముసుగులో మళ్ళీ వెట్టి చాకిరీ ప్రారంభించాడు. వీళ్ళు చేస్తున్నటువంటి విధులు ఏంటా అని చూస్తే పింఛన్ల పంపిణీ వీళ్ళే, రేషన్ పంపిణీ వీళ్ళే, సిటిజన్ చార్టర్ తయారీ వీళ్ళే. అసలు అటు ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, సర్వేలు, డేటా సేకరణ, వాటి అప్లోడింగు, దరఖాస్తుల సేకరణ, అర్హుల గుర్తింపు ఒక పని అని కాదు. ఎందుకంటే ఇప్పుడు గడప గడపకి వీళ్ళే, స్టిక్కర్ల అంటించేది వీళ్ళే, సంచులు వేసుకుని కరపత్రాలు పంచేది వీళ్ళే. ఎంత వెట్టికి వీళ్ళు గురయ్యారు, కట్టు బానిసలుగా మారారు. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లను వాళ్ళ పల్లకి మోసే బోయిలుగా మార్చిందనమాట. ఇవాళ ఈ వెట్టి చాకిరీ నుంచి విముక్తం. నిన్న ఉగాది మీరు అన్నట్టుగా ఏంటి తీపి ఇదనమాట. 10,000 రూపాయల జీతం మరి ఇస్తానన్న చంద్రబాబు వైపు మొగ్గుతారా? లేదు 4 ఏళ్లుగా 4 ఉగాదులుగా 8,000 చేస్తానని నమ్మక ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా? తెలుసుకోవాల్సింది వాలంటీర్లే అన్నమాట. అడిగిన జీతం ఇవ్వని మిడిమేలపు దొరను కొలిచి మిడుగుట కంటెన్, వడిగల ఎద్దులు కట్టుక మడి దున్నుకు బతకవచ్చు మహిళా సుమత ఏదో అంటారు. మన రామకృష్ణ గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ వాలంటీర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే నెల జీతం 5,000 అమ్మా. అంటే ఏంటి? రోజుకి 166 రూపాయలు, 166 రూపాయల 66 పైసలు అనమాట. వీళ్ళకన్నా హర్యానాలో ఉపాధి హామీ కూలీకి 2 రెట్లు ఇస్తున్నారు. ఎంత? 354 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీకి వెళ్తే వచ్చేది 272 రూపాయలు. అంటే ఉపాధి కూలీకి వచ్చే వేతనం కూడా వీళ్ళకి ఇవ్వకుండా శ్రమ దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. అంటే ముఖ్యమంత్రి గారు వాళ్లతో చేస్తున్నటువంటి రాజకీయం వాళ్ళు రాజీనామాలు చేయకపోవడాన్ని బట్టి అర్థమవుతుందని అనుకోవచ్చా? వాళ్ళకి తత్వం బోధపడిందా? ఇప్పుడు రాజీనామాలు చేయాలన్న ఒత్తిడి గత 3 నెలలుగా వాళ్ళపైన తీవ్రంగా ఉంది. ఏంటి? మనం చూసాం. సేవారత్న లేకపోతే సేవా వజ్ర పురస్కారాలు ఇచ్చిన దగ్గర నుంచి రాజీనామాలు చేయమని ఒత్తిడి. మీకు 2 నెలల జీతం అడ్వాన్స్ ఇస్తాం, 3 నెలల జీతం అడ్వాన్స్ ఇస్తాం అని చెప్పి ఇచ్చారు కూడా. ఏది? కవర్లలో పెట్టడం. ఒక మంత్రి 7,000 రూపాయల చొప్పున ఎంత పంచారు, ఇంకొకళ్ళు 5,000 చొప్పున పంచారు, ఇంకొకళ్ళు 10,000 గిఫ్ట్ హ్యాంపర్లు. ఇలా మొత్తం వాలంటీర్లకు పంపకాలు జరుగుతూ ఏ విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తోంది.